హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను ఔందా నాగనాథ్ టెంపుల్లో ఉన్నా. ఇదే ఔందా నాగనాథ్ టెంపుల్. చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా రావాలి అదంతా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా నాందేడ్లో దిగి ఇలా ఫ్రెష్ అయిపోయి వెంటనే నాందేడ్ నుంచి ఔందా నాగనాథ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే నాందేడ్ నుంచి ఔందా నాగనాథ్ ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము ఫస్ట్ ఔందా నాగనాథ్. ఇక్కడ కనిపించేది స్వామి నామదేవ్. ఒకప్పుడు ఈయన మహాశివుడి గురించి ఈ టెంపుల్లో పద్యాలు పాడుతూ ఉంటే ఇక్కడ ఉన్న పూజారులు టెంపుల్ వెనకాలకు వెళ్ళి పాడుకోమని చెప్పి అన్నారంట. సో ఈయన ఈ వెనకాలకు వచ్చేసి ఇక్కడ చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని పాటలు పద్యాలు పాడుతూ ఉంటే శివలింగం తూర్పు అభిముఖంగా ఉన్నది పశ్చిమ అభిముఖంగా మారిపోయింది. అంటే టెంపుల్ వెనకాల వైపు తిరిగిపోయింది శివలింగం. సో అప్పటి నుంచి ఈ టెంపుల్లో నంది కూడా శివలింగానికి జనరల్గా ముందు వైపున ఉంటుంది కదా, వెనకాల వైపున ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్ళినప్పుడు ఆ నంది ఎలా ఉందో పొజిషన్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్తున్నా. సో ఇట్లా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. వీలైతే మీకు నాందేడ్లో కానీ ఎక్కడైనా ఫుడ్ చేసేసుకుని ఇక్కడ రావడం బెటర్. ఫుడ్ చాలా హోటల్స్ అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి ప్రసాదాలు చిన్న చిన్న బొమ్మలు లాంటివి మాత్రమే కొనడానికి ఛాన్స్ ఉంది. ఫుడ్ స్టాల్స్ అయితే నేను మార్నింగ్ వెళ్ళాను, మార్నింగ్ 8:30 అలా వెళ్ళాను. కానీ ఫుడ్ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ కానీ ఎక్కడ పెద్దగా ఏం కనిపించలేదు. సో ఇప్పుడు నేను మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్ళిన తర్వాత నంది పొజిషన్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో మెయిన్ ఎంట్రన్స్ పక్కన మనకు చెప్పల్ స్టాండ్ ఉంది. సో ఆ రెండు వైపులా ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా వీకెండ్లో బాగా క్రౌడ్ ఉంటుంది. సో కానీ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల నాకు క్రౌడ్ తక్కువగానే ఉంది. సో నేను టెంపుల్ లోపలికి వచ్చాను. సో టెంపుల్లో నేను వెళ్ళేసరికి ఏమవుతుందంటే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. సో టెంపుల్ అంతా ఇట్లా గ్రీన్ కలర్ మ్యాట్ కప్పేసి ఉంది. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఎఫిషియెంట్గా నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. కానీ టెంపుల్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తానికైతే నేను టెంపుల్లోకి వచ్చేసాను. ఇందాక నంది పొజిషన్ చూపిస్తాను కదా, ఒక్కసారి ఇక్కడ నందిని అబ్జర్వ్ చేయండి. నంది ఒక సైడ్ కొంగి చూస్తున్నట్టుగా ఉంటుంది. జనరల్గా శివాలయాల్లో నంది ఇలా ఉండదు, ఈ భంగిమలో ఉండదు. ఒక సైడ్ కొంగి ఒకవేళ లేద్దాము అనడానికి ఎలాగైతే రెడీగా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఎందుకంటే శివలింగం ముందుకు ఉంటుంది, నందికి వెనకాలకు వచ్చేసారు. నంది శివదర్శనం చేయకుండా ఉండలేడు కదా, అందుకని ఇట్లా ముందుకు వంగి చూస్తున్నట్టుగా ఇక్కడ ఉంటుంది. అట్లాగే నందికి ఫేస్కి చూడండి, ఇక్కడ అరటిపాటు ప్రసాదాలు అవన్నీ అద్దేసి వెళ్తూ ఉంటారు. చాగంటి వారు చెప్తూ ఉంటారు ఇట్లా అతిభక్తి చేయకూడదు అని చెప్పి. కానీ ఇక్కడికి చాగంటి ప్రవచనాలు వినే అవకాశం లేదు, అండ్ ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు కూడా. సో మన లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ శివలింగ దర్శనం చేయాలంటే పాతాళంలోకి దిగినట్టుగా ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందే దిగినట్టుగా దిగి దర్శనం చేసుకోవాలి. ఒక గుహ లోపల శివలింగం ఉంటుంది. లోపల పూజారి కాకుండా ఒక 4-5 మాత్రమే పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది టెంపుల్ బయట ఈ మండపం ఉంటుంది. మండపంలో పూజలు కానీ ఏమైనా చేసుకుంటే అక్కడ చేసుకుంటూ ఉంటారు. మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇది పాండవుల కాలంలో నిర్మించిన టెంపుల్. సో మోస్ట్లీ మహాభారత కాలానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో పాండవులు వనవాస కాలంలో యుధిష్ఠిరుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి తిరిగి ఆయన రాజు అయిన తర్వాత టెంపుల్ నిర్మించారంట. సో తర్వాత ముస్లిం దండయాత్రల్లో టెంపుల్ మొత్తం నాశనం అయిపోయిన ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. అందుకే టెంపుల్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ బొమ్మ ఉంటుంది. ఈ టెంపులే కాదు, సో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో చాలా జ్యోతిర్లింగాలని అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. అందుకనే చాలా వరకు జ్యోతిర్లింగాల దగ్గర ఆవిడ విగ్రహం ఒకటి ఉంటుంది. మా దర్శనం అయితే 1/2 అవర్ లోపే అయిపోయింది. సో కాసేపు ఒక 1.5 అవర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూస్తూ అట్లా గడిపేశాము. ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ చూపిస్తా, మీరు కూడా చూసేసేయండి.
ఈ టెంపుల్లో కూడా చాలా వరకు శిల్పాలను డ్యామేజ్ చేసి ఉంచేశారు. సో వాటిని మళ్ళీ చెక్కడం పాసిబుల్ కాలేదేమో. అసలు ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వడం కూడా చాలా టిపికల్, చాలా కష్టం. సో డ్యామేజ్ అయిన శిల్పాలను అలాగే ఉంచేశారు, కానీ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. ఇది మనకు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, సిక్కులకు కూడా ఇది ఒక పవిత్ర స్థలమే. ఎందుకంటే వాళ్ళ గురు గ్రంథ సాహెబ్లో ఈ టెంపుల్ గురించి కొన్ని పేజెస్లో మెన్షన్ చేశారంట. అందుకని టెంపుల్లో మనకు అడుగడుగున సిక్కులు కూడా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మా ట్రిప్ ఆర్గనైజరు క్యాబ్ అరేంజ్ చేసింది అంతా ఆయన సిక్కు కమ్యూనిటీ సంబంధించిన అతనే. సౌందరనాథ్ టెంపుల్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.